అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము 14వ శ్లోకము. న మాం కర్మణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహా ఇతి మాం యాభిజానాతి కర్మభిర్న సబజ్జతే. 14వ శ్లోకం. న మాం కర్మణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహా ఇతి మాం యాభిజానాతి కర్మభిర్న సబజ్జతే. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా చెప్తున్నారు. ఓ అర్జున, నాకు ఏ కర్మలు కానీ వాటి ఫలములు కానీ అంటవు. నాకు కర్మ చేయాలనే కోరిక కూడా లేదు, అవసరం అంతకన్నా లేదు. నా లక్షణములను గురించి తెలుసుకున్నవాడు ఎటువంటి కర్మల చేత బంధింపబడడు. ఎందుకంటే సాధకుడు ఎల్లప్పుడూ నా యొక్క లక్షణములను అనుకరిస్తాడు, ఆచరిస్తాడు. ఆయన కర్మలు చేసినా నా మాదిరి ఎటువంటి ఆసక్తి లేకుండా, ఫలాపేక్ష లేకుండా చేస్తాడు. నేనేమిటో, నా లక్షణాలేమిటో, నేను ఏ మాదిరి సంగమం లేకుండా కర్మలు చేస్తానో తెలుసుకుంటాడు. నేను కర్మలు చేసినా నాకు కర్మఫలములు ఎందుకు అంటడం లేదో ఆ రహస్యం తెలుసుకుంటాడు. అప్పుడు అతడు కూడా నా మాదిరే ఈ కర్మల చేత, కర్మఫలముల చేత బంధింపబడడు, తుదకు నన్నే పొందుతాడు. నెక్స్ట్ 15వ శ్లోకంతో కలుసుకుందామండి. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. ఈ భగవద్గీత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా షేర్ చేయండి, మీ బంధుమిత్రులకు లైక్ చేయండి, కామెంట్ ఇవ్వండి, బెల్ ప్రెస్ చేయండి. నాతో ఈ ప్రయాణాన్ని కొనసాగిద్దామండి. తప్పకుండా ప్రతిరోజు చూడండి, వినండి. థ్యాంక్ యూ.